భారతదేశంలోని ఏకైక చిత్రగుప్తుని ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ఆధ్యాత్మికంగా అనుభవం ఉన్నవారికి, పెద్దలకు మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే ఈ చిత్రగుప్తుని ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ప్రత్యేకంగా చిత్రగుప్తునికి ఆలయం నిర్మించబడి ఉంది. భారతదేశం మొత్తం మీద ఈ ఒక్క కాంచీపురంలోనే కావడం ఒక విశేషం. పాపపుణ్యాల చిట్టా రాయడంలో చిత్రగుప్తుడికి ఉన్న నేర్పు మరెవ్వరికీ ఉండదు. ఎందుకంటే ఆయన మానవులు చేసిన పాపపుణ్యాలను కూడా కనిపెట్టి రాయగలిగినవాడు. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు దర్శనమిచ్చేది ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో కలం పట్టుకున్న చిత్రగుప్తుడి రూపమే. ఆ రూపం చూడగానే జీవితంలో ఎప్పుడూ పాపం చేయకూడదని, ధర్మ మార్గంలో జీవించాలనే ఆలోచన రాకుండా మానదు. ఇంకా ఈ ఆలయం గురించి చాలా వివరాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి. మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కానీ అంతకన్నా ముందైతే ఈ చిత్రగుప్తుని ఆలయం గురించి తెలుసుకున్నాక మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పురాణాల ప్రకారం ఒకసారి యముడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి పాపులకు శిక్షలు విధించే క్రమంలో తనకు సహకరించగల ఒక సమర్థుడైన గనుణ్ణి ప్రసాదించమని కోరాడు. యముడు కోరికని అంగీకరించిన బ్రహ్మదేవుడు అందుకు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తాడు. యమధర్మరాజు కోరికను అతని తండ్రి అయిన సూర్యనారాయణుడే నెరవేర్చగలడని బ్రహ్మకు అనిపించింది. బ్రహ్మ సంకల్పంతో సూర్యుడి మనసులోకి మన్మధుడు ప్రవేశించాడు. ప్రపంచానంతటికీ వెలుగులు ప్రసాదించే ప్రభాకరుడికి ఒక రోజున ఆకాశ మార్గాన తన ఏకాచక్ర రథంలో ప్రయాణిస్తుంటాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు సముద్ర జలంపై పడి 7 రంగులతో కూడిన అందమైన ఒక క్రాంతి ఉద్భవించింది. అది చూసి బాణుడు పులకరించిపోయాడు. ఇటువంటి సౌందర్యకరమైన ఇంద్రధనస్సు ఒక స్త్రీ రూపం ధరిస్తే ఎలా ఉంటుందో కదా అనుకుంటాడు. సూర్యుని మనసులో చెరరేగుతున్న శృంగార భావనలు దివ్య దృష్టితో గ్రహించిన విధాత విచిత్రంగా నవ్వుకుంటాడు. ఫలితంగా బ్రహ్మ సంకల్పంతో ఆ 7 రంగుల అపూర్వమైన ఇంద్రధనస్సు కాస్త అపూర్వమైన సుందరిగా మారిపోయింది. ఆమెను చూసి సూర్యుడు ఎంతో పులకరించిపోయాడు. బ్రహ్మ యొక్క అనుమతితో బాణుడు ఆమెను దగ్గరికి తీసుకుంటాడు. ఆపై పేరు లేకుండా ఆవిర్భవించిన ఆమెకు నీలాదేవి అని పేరు పెట్టి అర్ధాంగిగా స్వీకరించాడు. అలా బ్రహ్మ సంకల్పం ఫలించింది. చిత్రగుప్తుడి అవతారం ఉద్భవించే సమయం ఆసన్నమైంది. ఫలితంగా చైత్ర పూర్ణమి రోజున వారికి కుమారుడు కలిగాడు. అందుకు ఆ బాలునికి చిత్రపుత్రుడు అని నామకరణం చేశారు. అతడే చిత్రగుప్తుడిగా ప్రసిద్ధి అయ్యాడు. పుడుతూనే ఆ బాలుని ఎడమ చేతిలో పుస్తకం, కుడి చేతిలో కలం ఉన్నట్లు రేఖలు కనిపించాయట. ఇక ఇదండి చిత్రగుప్తుని యొక్క ప్రత్యేకత. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.